హై వ్యూవర్స్, ఆల్మోస్ట్ నేను థంబ్నెయిల్స్ మొత్తం రెడీ చేసేసుకొని ఇంక వీడియో కూడా ఇవ్వబోతున్న మూమెంట్లో ఎందుకు చిన్న డౌట్ వచ్చి మరలా క్రాస్ చెక్ చేశాను. అప్పుడు పోలీసు ఇచ్చిన టిస్ట్ నా ఫీజులు ఎగిరిపోయాను. ఆల్రెడీ నిన్న ఈ యోగేంద్ర బాబు లక్ష్మి ఈ దంపతులకు సంబంధించి తెలిసిన ఫ్యామిలీస్ వాళ్ళలో ఒక అమ్మాయి, దట్ మీన్స్ స్టూడెంట్ అనుకుంటా, నాకు మెయిల్ పెట్టున్నారు. ఏమనంటే, సార్ బంగారం దొంగలించబడలా, అండ్ మీరు ఆల్రెడీ వీడియోలో డౌట్స్ వేసేసి చూశారు, ఎవరో బాగా తెలిసిన ఇదంతా చేశారని. అదే నిజం సార్ అంది. బంగారం కూడా దొంగిలించారు అనుకున్నా, ఆ అమ్మాయి మాత్రం బంగారం దొంగిలించింది సార్, చెవి కమ్మలు ఉన్నాయి అండ్ చేతి గాజులు కూడా అలాగే ఉన్నాయి సార్ అంది. అయితే ఈ దువ్వాడ, ఈ రాజీవ్ నగర్ కాలనీ, రాజీవ్ నగర్ ఏరియా అండ్ రాసాలమ్మ కాలనీ అమ్మవారికి సంబంధించి మన గురువారం రోజు జాతర, ఎవరి హడాడులో వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో పక్కా స్కెచ్ చేసి మనం లేపేసారని మనం మాట్లాడుకున్నాం, అవునా? ఇప్పుడు పోలీసులు చెప్పారు, శంగపాత్ర బాగ్చి ఆయన ఏం చెప్పినారు, కమిషనర్ వైజాగ్, ఇది ప్రీ ప్లాన్డ్ పక్క మర్డర్, బంగారం దొంగిలించల. ఎంత దారుణంగా హాల్లో ఈ యోగేంద్ర బాబుని చంపారంటే 10 కత్తిపోట్లోని, అంటే ఘోరంగా చెప్పారు, కసిగా చంపేశారు. అండ్ బెడ్రూమ్లో వచ్చేసేమో పాపం లక్ష్మి, ఆమె చనిపోయి అన్నారు, ఆమెను ఘోరంగా చంపారు. నేను క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, యోగేంద్ర బాబు కొంచెం కోపం ఎక్కువ అంట, అరుస్తూ ఉంటారంట, కోపడుతూ ఉంటారంట. అయితే ఏమైంది, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. కొడుకు సుజిత్, కూతురు శిల్ప వాళ్ళు అమెరికా వెళ్ళారు. ఆ కొడుకు కూడా 2 నెలల క్రితం వెళ్ళాడంట. సో అందరూ హ్యాపీ లైఫ్. అయితే ఇక్కడ నా వెరిఫై చేస్తున్నప్పుడు నేను ఫస్ట్ పెట్టిన థంబ్నెయిల్ వచ్చేసి వెనకాల అటాచ్ చేసి చూడండి, సిండికేట్. ఏంటి సిండికేటు? ఆ దువ్వాడ రాజీవ్ నగర్ ఏరియాలో గంజాయి బ్యాచ్ ఎక్కువ ఉంటారు. ఈ గంజాయి బ్యాచ్ గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా మీరు క్రాస్ చెక్ చేసుకోండి కావాలంటే. దువ్వాడ ఆ ఏరియాలో గంజాయి ఎవరు, ఆ సిండికేట్ నడుపుతుంది ఎవరు? పోలీసులు కూడా నేను అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నా, చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నా, సార్ ఇంకా ఏపీలో గంజాయి దొరుకుతున్నమాట నిజం. ఈ గంజాయి వచ్చేసి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అమ్ముడవదు. ఆ రాజకీయ నాయకులు ఎవరో ఏంటో మీకు తెలిస్తే మీరు చెప్పించుకుని వాళ్ళని కొడతారు. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి, ఆ బ్యాచ్ ఎవరేంటో మీకు తెలియాలి, ఓకేనా? అలా ఇప్పుడు అధికారంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి వాడే అక్కడ గంజాయికి సిండికేట్, వాడికి తెలిసే గంజాయి అంతా ఎడిదని వెళ్ళాలి. అలా ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఈ గంజాయికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు, దానికి డబ్బులు కావాలి కాబట్టి అలా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నాకు తెలిసిన వాడే ఇందాక నేను క్రాస్ చెక్ చేసి అడుగుతుంటే చెప్పాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు బాబు, అక్కడ ఆడు ఇంటర్మీడియటరా, వాళ్ళ నాన్న వచ్చేసి మా షాపులు రెంట్ తీసుకొని అడుగుకుంటున్నారా. ఏంట్రా బావా, వాడు వచ్చేసి గంజాకి అలవాటు పడ్డాడు, ఏముందిరా మన ఎట్టాగే బంగారం కావాలని చెప్పేసి గొలుసు లాగపోయాడు, అరిసింది చంపేశాడురా, అరిచేసి లోపలేశారు. ఇంక మొన్న ఎగ్జామ్స్ కదా, బెయిల్ మీద బయటకు వచ్చాడు బావా, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు రా అన్నాడు. ఏంట్రా ఇదంతా అన్న, సింపుల్, బంగారు రేటు పెరిగింది కదా బావా, ఇంకేట్రా గుంటలో ఏం చేస్తారు, ఐ మీన్ మగవాళ్ళని ఏదో అంటారు కదా, గుంటడా సమ్ లైక్ దట్, అవి లేదు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు బాబా, ఇంకా ఏంటి బంగారం తీసుకెళ్తారు, షాపుల్లో అమ్మేసుకుంటారు పాత బంగారం, బిల్స్ అవసరం లేదు కదా, వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ కొత్త బంగారం కావాలనుకున్నప్పుడు దానికి బిల్లు ఉంటే ఇంకా బెటర్ కదా అనుకున్నప్పుడు ఈ పాత బంగారం షాపులకి వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు కనుక కొత్త బంగారం ఇస్తే సరే, లేదన్నప్పుడు పాత వాళ్ళకి అమ్ముతున్నారా. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, మా వాడు చెప్పిన దాని ప్రకారం ఈ వైజాగ్లో ఎక్కడెక్కడ ఈ పాత బంగారాన్ని కొంటున్న వాళ్ళు ఉన్నారో ఆ పాత బంగారాన్ని వీళ్ళకి తీసుకొస్తున్న వాళ్ళు ఎవరు, ఫస్ట్ అది క్రాస్ చెక్ చేయండి. 2, ఇంకా గంజాయి వైజాగ్లో దొరుకుతూనే ఉంది కదా, అది ఎలా దొరుకుతుంది అంటే క్రాస్ చెక్ చేయండి. సో ఏపీ పోలీసులు, ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, మీరు గంజాయి పంట ధ్వంసం చేశారు, ఇక్కడ గంజాయి లేదంటే నమ్మేవాళ్ళు ఎవరూ లేరు, గంజాయి ఇంకా అవైలబుల్గానే ఉంది. సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్, వైజాగ్లో స్కూల్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు, ఇప్పటికీ ఆ గంజాయి కోసం ఏది పడితే చేస్తున్నారు, మరీ ముఖ్యంగా దొంగతనాలు చేస్తున్నారు బంగారానికి సంబంధించి. ఇలా నాకు ఇందాక వాడు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆ రాజనగర్ ఏరియాలో అంత జనాలు ఉండరు బావా, ఇల్లు చాలా దూరం ఉంటారా, ఇంకేముందరా గంజాకి అలవాటు పడిపోయిన ఉంటారు కదా, రెక్కి నిర్వహించి ఉంటారు, ఇంట్లోకి వెళ్ళిపోయారు, బంగారం తీసుకోపోయారు, వాళ్ళు అరిచి ఉంటారు, దాంతో చంపేశాడు. బంగారం తీసుకున్నారు, వెళ్ళి తాళాలు వేశారు, బయట బడిసుకుని వెళ్ళిపోయారు బావా, ఇదేరా, ఇంతకుమించి ఏం లేదురా అన్నాడు. నేను అదే మొత్తం ఇక్కడ రెడీ అయిపోయా. కానీ నాకు ఎక్కడ తడుతుందంటే, వాళ్ళు హైదరాబాద్లో ఉండొచ్చారు, హైదరాబాద్లో మొన్న ఒక 1 వీక్ ఏమో ఉన్నారట,
పెళ్ళిళ్ళు ఉండొచ్చు, ఫంక్షన్లు ఉండొచ్చు, రకరకాల కార్యక్రమాలు. వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన 1.5 డే 2 డేస్లో ఇదంతా జరిగింది. అంటే వారిని హైదరాబాద్లోనే మొత్తం ఎవరో కానీ వాళ్ళు వెనకుండా మొత్తం గమనిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు వైజాగ్ వచ్చారు. మొత్తం రెక్కి నిర్వహించారు. ఇంటి దగ్గర ఎవరు ఉంటారు, ఎప్పుడెప్పుడు ఎవరు వెళ్తారు, ఎవరెవరు వస్తారని. దాని వాళ్ళు వైజాగ్లో లాడ్జ్లోనే దేనిలోనే ఉన్నారు. ఇక ఆ తర్వాత పక్కాగా ఈరోజు జాతర అన్నది కూడా వాళ్ళు ముందే చెప్పు ఉండాలి. సో జాతర రోజు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. దెన్ ఆ రోజు మనం కనుక వెళ్తే సో మనం ఇటు ఆల్రెడీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్న మూమెంట్లో చంపేద్దాం, ఇది ఒక వెర్షన్ అయి ఉండాలి. 2 పరువు హత్య. 40 సంవత్సరాల క్రితం మచిలీపట్నానికి చెందినటువంటి యోగేంద్ర బాబు శ్రీహరిపురానికి చెందినటువంటి ఈమె లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వారికి 2 పిల్లలు. దాదాపు 34 సంవత్సరాలు బట్టి కూడా ఈ రాజనగర్ ఏరియాలో ఉంటున్నారు. మేబీ వీళ్ళ వివాహం ఆ రోజు నచ్చినటువంటి వాళ్ళు మనసులో కోపం పెంచుకొని ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఫంక్షన్స్కి వెళ్ళిన దగ్గర వచ్చేసి చూసి ఉండొచ్చు. దెన్ ఆటోమేటిక్గా మాట ఏదైనా పెరిగి ఉండేసి అది మనసులో పెట్టుకుని ఉండొచ్చు. లేదన్నప్పుడు ఆనాడు మర్చిపోయిన ఉండి కూడా ఇప్పుడు గుర్తొచ్చేసి ఆ రకం చేసి ఉండొచ్చు. లేదన్నప్పుడు వాడు అలారా వీడు ఇలారా ఆమె అలారా ఇలారా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు చెప్తే ఆ పిల్లలు లోపల కోపం కసి పెంచుకొని ఉండొచ్చు. ఆ వేలో ఆమెను చేసుకున్నాడు వీడు అని చెప్పేసి ఇతని సైడ్ అనుకుని ఉండొచ్చు. లేదా మన అమ్మాయిని చేసుకున్నాడు వాడు అని చెప్పేసి అమ్మాయి సైడ్ అనుకుని ఉండొచ్చు. సో పోలీసు ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సింది ఏంటంటే హైదరాబాదులో ఏ ఫంక్షన్కి వచ్చారు, ఎవరైనా కలిశారు, వీళ్ళతో పాటు ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారంటే ఫస్ట్ అది తీయండి. హైదరాబాద్లో వీళ్ళు ఉన్నప్పుడు ఎవరితో గొడవ పడ్డారా లేదా అది తీయండి. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళతో పాటు ఎవరైనా వచ్చారు లేదా వీళ్ళే వచ్చారు అది తీయండి. ఆల్రెడీ ఫోన్ డేటాను తీస్తామని అంటున్నారు. ఆ ఫోన్ డేటాలో మీకు కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్న వాళ్ళతో అవతల కాంటాక్ట్లో ఉండొచ్చు, అలా ఉండొచ్చు. తర్వాత ఇతను చంపడానికి ముందు అన్నప్పుడు ఇతను హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత ఆ 1 డేనో 1.5 డే 2 డేస్ ఉంది. ఈ 2 డేస్లో అన్ని హోటల్స్ లాడ్జ్లు ఇక్కడ వచ్చేసి ఎవరెవరు దిగున్నారు ఏంటి అన్న వేళ ఆ లిస్టు కూడా ఒకసారి తీయండి. ఖచ్చితంగా మీకు ఈజీగా దొరుకుతాడు దొంగతనం చేసినాడు, దొంగతనం చేసినాడు, చంపినాడు. ఎందుకంటే తాళాలు వేశాడు, తాళాలు ఎక్కడ ఏంటో తెలుసు, ఎల్లిడో స్కూటర్ తీసుకెళ్ళాడు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి బాగా దగ్గర వాళ్ళే, వీళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళే, పక్క రెక్కి నిర్వహించి చేసిన వాళ్ళే. నేను అనుకుంటున్నా, మరలా చెప్తున్నా. అయితే పరువు హత్య. 2 వీళ్ళంటే పడని వాళ్ళు. 3 వీళ్ళ బంధువులే వీళ్ళ మీద కోపం పెంచుకున్న వాళ్ళు. 4 హైదరాబాద్లో గొడవ ఉండాలి. 5 చివరి ఆప్షను గంజా బ్యాచ్ అయి ఉండాలి. ఎందుకంటే నేను కొంచెం కోపం ఎక్కువ అంటే మేబీ ఆ కోపంలో ఎవరైనా ఏదైనా అని ఉండొచ్చు, లైక్ అటువంటి ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈమె నియర్మైనటువంటి గ్లోరియా స్కూల్లో టీచర్గా చేస్తూ ఉన్నారు. ఏజ్ గ్యాప్ కూడా వీళ్ళకి కొంచెం గట్టిగానే ఉంది. అరౌండ్ నేను ఇందా క్రాస్ చెక్ చేసినప్పుడు ఈయనకి 66 ఆమెకు 54 అన్నారు. దెన్ అప్పుడు 12 సంవత్సరాలు డిస్టెన్స్ అక్కడ కనిపిస్తుంది, 12 సంవత్సరాలు గ్యాప్ కనిపిస్తుంది. లవ్ మ్యారేజ్. అప్పట్లో లవ్ మ్యారేజ్ అన్నప్పుడు నిజంగా అసలు మెచ్చుకోవాలి. ఇంత ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నారంటే మేబీ నావల్ డాకెట్లో ఆయన ఎంప్లాయ్ అవ్వటం వల్ల. మరలా ఎంత క్రాస్ చెక్ చేస్తే పోలీసు చెప్పిన దాని ప్రకారం ఆయన వయసు 66 సంవత్సరాలు, ఈమె వయసు 50 సంవత్సరాలు అని అంటున్నారు. దెన్ ఏజ్ గ్యాప్ 8 years. అది పెద్ద గ్యాప్ ఏం కాదు అప్పట్లో అంటే. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తానికి అప్పటి నుంచే ఎవరో కానీ అంటే ఎప్పటి నుంచి పెళ్ళి వీళ్ళు చేసుకున్నారని 40 సంవత్సరాలు అప్పటి నుంచే వీళ్ళ మీద కక్ష పెంచుకొని ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరిగి ఉండాలి. నెంబర్ 3, అమ్మాయి సైడ్ వాళ్ళు కానీ అబ్బాయి సైడ్ కానీ ఎవరో కానీ మొత్తాన్ని చంపాలని డిసైడ్ ఉండాలి. నెంబర్ 4, ఈ గంజా బ్యాచ్ అయి ఉండాలి. నెంబర్ 5, జనరల్ కానీ వీళ్ళ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా ఏదైనా గొడవ అయి ఉండాలి, లేదు ఈ మధ్యలో ఏదైనా అయి ఉండాలి. బట్ మరలా చెప్తున్నాను, నాకు ఇన్వెస్టిగేషన్ అంటే ఇష్టం ఉండటం కావచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటూ కావచ్చు, తెలిసి తెలియకుండానే కొంచెం ఎక్కువ ఇండెప్త్ వేలో ఆలోచించడం కావచ్చు. నేను మొత్తం క్రాస్ చెక్ చేస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే పక్కాగా ఇతను తెలిసిన వాళ్ళే చంపారు, బాగా కావాల్సిన వాళ్ళే చంపారు అని నాకైతే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. పోలీసులు ఆవిలే విచారణ చేస్తే ఈజీగా దొంగలు దొరకటం ఖాయం.